చేసుకున్నాం. స్తోత్రములు 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 యేసయ్య, మా ప్రభువా, మా రక్షకుడా, మా ఆశ్రయమైన వాడ, ఆధారమైన వాడ, నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. వేధించినటువంటి సమయం అంతా మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడారు, భద్రపరిచారు. మరొకసారి సమయంలో కూడా ప్రభావ నీతో సహవాసం చేయడానికి నేను అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి నీకు ఎన్నో వందనాలు ప్రభావ. నేను కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా ప్రభావ నీకు నడిపింపు మాకు దయచేయని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కూర్చు మరందరూ ఆశీర్వాదం పొందినట్లుగా సహాయం దయచేయండి. సమస్తమైన సమస్యలన్నీ పరిష్కరింపబడి నీ నిత్య జీవమునకు, నిత్య రాజ్యమునకు వారసులుగా తీర్చబడడానికి మీ అందరికీ కృప దయచేయమని సన్నిధిలో వేడుకుంటా ఉన్నాం ప్రభువా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను ఈ లైవ్ కార్యక్రమం అంతటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనేకులుగా ఆశీర్వాదకారకంగా నేను మహిమార్థంగా ఉన్నట్లుగా సహాయం చేసి మహిమయు గంతయు ప్రభావాలు మీరే పొందుకొనమని మా ప్రభువును రక్షకుని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం పరలోకపు తండ్రి. కర్మేలి ప్రార్థన సహవాసంలో సహవాస సభ్యులందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి దినం బైబిల్ దేవుని వాక్యం ధ్యానించుకునే నిమిత్తము మనం సమావేశం అవుతా ఉన్నాం. దేవుని వాక్యంలోకి వెళ్ళడానికి ముందు ఒక వచనం చదువుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చదువుతాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చదువుతాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం మొక్కుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. దేవుని వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా ఒక సాదృశ్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక పట్టణంలో ఒక పనివాడు ఉండేవాడు అన్నమాట. ఆ పనివాడు రెండు చేతులు తల మీద పెట్టుకుని ఆదాం పాపం చేశాడు, అందుకే మాకు ఈ కష్టాలన్నీ వచ్చాయి అని అనుకుంటూ వీధండి వెళ్ళిపోతున్నాడు అన్నమాట. ఆదామే పాపం చేశాడు, ఆదామే తప్పు చేశాడు, ఆదామే పొరపాటు చేశాడు, అతను అందువలన నాకు ఈ కష్టాలు వచ్చాయి, నాకు పని లేదు, నాకు ఆకలిగా ఉంది, నేను సమస్యగా ఉన్నాను, కాబట్టి నాకు దిక్కెవరు అని ఆదాం చేసిన పాపం వలన నాకు ఈ కష్టాలు వచ్చాయి అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు అన్నమాట. వెళ్ళిపోతూ ఉంటే ఆ వీధి పక్కన ఉన్నటువంటి ఒక గొప్ప ధనవంతుడు విన్నాడు. విని అతను పిలిచాడు. అయితే మా ఇంట్లో నువ్వు ఉండు, నువ్వు ఆహారాని కోసం కానీ దేనికోసం కానీ నువ్వేమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు, నీకు కావాల్సింది తింది కానీ మా ఇంట్లో ఉండు అని అతన్ని ఆహ్వానించాడన్నమాట. ఆహ్వానిస్తే అతను వెళ్ళిన తర్వాత 2 రోజులు అయిన తర్వాత ఆ గృహ యజమాని పరీక్షించడం అన్నమాట. పరీక్షించి అతను పిలిచి అన్నాడు, నేను ఊరు వెళ్తున్నాను కాబట్టి ఇంటి బాధ్యతలన్నీ కూడా నీకే అప్పచెప్పేస్తా ఉన్నాను. ఇదిగో స్టోర్ రూమ్ యొక్క తలాలు ఇగో, బెడ్రూమ్ యొక్క తలాలు ఇగో, మిగతా తాళపు గుర్తులంతా కూడా ఇచ్చాడన్నమాట. ఇచ్చి ఒక గది తలుపు వేసేసి ఉంది. ఆ కొట్టు గది మాత్రమే తలుపు తీయడానికి వీల్లేదు, దీన్ని తలుపు తెరవద్దు. ఈ ఇంట్లో మిగతా అన్ని గదుల్లోకి కూడా కావాల్సినటువంటి నీకు ఏం కావాలో అన్నీ కూడా వండుకోవచ్చు, కొనుక్కోవచ్చు, తెచ్చుకోవచ్చు, అన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కొట్టుగది తలుపు మాత్రమే నువ్వు తీయొద్దు, మిగతా అన్నీ కూడా నువ్వు తీసుకోవచ్చు, నువ్వు సంతోషించవచ్చు, నువ్వు ఆనందంగా ఉండొచ్చు అనేసి చెప్పాడు అన్నమాట. చెప్తే చాలా సంతోషపడ్డాడు. చాలా సంతోషపడిన తర్వాత ఆ యజమాని ఊరు వెళ్ళిపోయాడు అన్నమాట. తరాలు గుర్తించి ఊరు వెళ్ళిపోయినప్పుడు అతనికి హృదయంలో ఆతృత అన్నమాట అండి. ఏంటి అన్నిటి తాళాలు ఇచ్చాడు, ఈ కొట్టుగది యొక్క తాళాలే తెరవద్దని నాకు చెప్పాడు, ఇదేంటి ఈ లిటిగేషన్ ఏంటి అని అతను ఆ మనసులో అలాగ ఉండిపోయిందన్నమాట. ఎన్నిటికి ఇచ్చి ఈ ఒక్క గదిలో ఏముందంటావా, ఈ గది యొక్క తాళాలను తీయుతున్నాడు, ఇది ఏమంటావా అనేసి ఆలోచన వస్తుందన్నమాట. ఆలోచన వస్తూ ఉంటే నేనేమీ చేయను కదా, కొంచెం తొంగి చూస్తాను ఏముందో అని ఆ యొక్క కొట్టుగది యొక్క తలుపులు తాళం తెరిచి
కొంచెం నెమ్మదిగా తోస్తాడు అన్నమాట. నెమ్మదిగా తోస్తూ ఉంటే అందులోంచి ఒక ఎలక పారిపోయింది అన్నమాట. ఎలక పారిపోతే అప్పుడు అతను గుండెల్లో భయం పట్టుకుంది. ఇప్పుడు ఈ ఎలకనంతా ఒకటి బంధించాడు అన్నమాట. ఇప్పుడు నేను ఈ ఎలకని ఎలా పట్టుకోవాలి, మళ్ళీ దీన్ని తాళం ఎలాగేయాలి, ఇదంతా నాకు కష్టం అని చెప్పేసుకుని మళ్ళీ ఇంట్లోంచి అతడు పారిపోవాల్సి వచ్చిన తర్వాత మళ్ళా కరువు, మళ్ళా ఇబ్బంది, మళ్ళా కష్టము ఇవన్నీ కూడా మామూలుగా వచ్చాయి అన్నమాట. ఇప్పుడు ఆ యజమాని వచ్చాడు. ఆ యజమాని వచ్చిన తర్వాత ఇంట్లో లేడన్నమాట. ఎవరు పాపం చేశారు? ఆదాము చేసిన పాపాన్ని బట్టి తను బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, లేకపోతే తన చేసిన దోషాలను బట్టి బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అనేది అతడు అర్థం చేసుకున్నాడు అన్నమాట. ఆదాము కాదు, తన యొక్క నమ్మకత్వం, వ్యక్తిగతంగా ఉన్న నమ్మకత్వం కూడా ప్రాముఖ్యమైన విషయాన్ని అతడు గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవుడు నమ్మదగినవాడు, దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. అదేవిధంగా మన జీవితాల్లో మన యొక్క నమ్మకత్వాన్ని దేవునికి ఎలా చూపుతా ఉన్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం దేవుని గ్రంథంలో నుంచి మనకు తెలియచేయబడతా ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. దేవుడు ఎవరండి? వాగ్దానపు దేవుడు. మనం సేవించే దేవుడు, మనం ఆరాధన చేసే దేవుడు అని వాగ్దానాలు ఇచ్చే దేవుడు అన్నమాట అండి. మనం చాలామంది అడుగుతూ ఉంటారు, దేవుని దగ్గరికి వెళ్ళామంటే మేము ఫలానాది కోరుకున్నాము అని చెప్తా ఉంటారు. అయితే ఇక్కడ మన దేవుడు మనం కోరుకోవడం కాదు, కానీ ఆయనే మనకు వాగ్దానాలు చేస్తారు. ముందుగానే మన వాగ్దానాలు ఇస్తారన్నమాట. దేవుడు ఎవరండి? వాగ్దానాలు ఇచ్చే దేవుడు, వాగ్దానాలతో నిబంధన చేసే దేవుడు అనేది దేవుని గ్రంథంలో మనకు తెలియచేయబడతా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆయన వాగ్దానాల దేవుడు కాబట్టి ఆయన నమ్మకత్వం కూడా ఆయన చెప్పబడతా ఉంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. వాగ్దానం చేసిన దేవుడు ఎవరండి? నమ్మదగినవాడు అన్నమాట. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు అయి ఉన్నాడు. ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన చాలిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, ఆయన సమస్తము సాధ్యమే అనేది దేవుని యొక్క వాక్యంలో మనకి తెలియజేయబడతా ఉంది. ఈ నమ్మదగిన దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తూ ఉన్నాడు, ఎందుకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేది దేవుని గ్రంథంలో మనకు తెలియజేయబడతా ఉంది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? నమ్మదగినవాడు. ఈ నమ్మదగినవాడు ఏం చేస్తూ ఉన్నాడట? ఆయన కుమారుని సహవాసమునకు మనల్ని అందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో మనం సహవాసం చేయాలి అనేది తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశమైనది. హల్లెలూయా. కాబట్టి ఆయన తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన కుమారుడైన మన యేసుక్రీస్తుతో మనం సహవాసము చేయాలి. ఎందుకు సహవాసానికి పిలుస్తూ ఉన్నాడు మనల్ని? ఆయనకు ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. మనల్ని రక్షించాలని, మనల్ని విమోచించాలి అని, దేవుని యొక్క మహిమకు కారణంగా మనం ఉంటామనే ఉద్దేశంతో ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు అన్నమాట అండి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆయన కుమారుని సహవాసంలోనికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. పిలిచి మనకు ఏమీ ఇవ్వకుండానే ఉంటారు అండి. మనం పిలిచిన దేవుడు మనల్ని ఉపయోగించుకొని ఆయన ఏమీ చేయకుండా ఉంటానగా కానే కాదు. ఆయన తన మహిమను మన ఎడల వెల్లడిపరచాలనే ఉద్దేశంతో ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన తన కుమారుని సహవాసంలోకి మనల్ని పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు అనేది మనం చదువుతూ ఉన్నాము. హల్లెలూయా. ఆయన కుమారునితో సహవాసం చేస్తే ఏమొస్తుంది, ఏంటి లాభము అనేది మనం గమనించినట్లయితే ఆయన కుమారునితో సారూప్యము గలవారమవుటకు, ఆయన కుమారునితో మనం ఏమవ్వాలండి? సారూప్యము గలవారంటే ఆయన పోలికలోకి మనం రావాలి. మన తండ్రి అయిన దేవుని యొక్క పోలికలో క్రీస్తు ఉన్నాడు. ఆ క్రీస్తు యొక్క పోలికలో మనం ఉండాలి అనేది ఆయన దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది అని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి కుమారునితో
సారూప్యము గలవారం అన్నమాట. కానీ ప్రభువుతో మనము సారూప్యము గలవారం ఉన్నట్లుగా ఆయన మనను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కుమారునితో సారూప్యము గలవారిగా ఉండటానికి పిలుస్తూ ఉన్నాడు. ఎందుకట ఆయన కుమారుడైన క్రీస్తు ఏ విధంగా ఉంటే మనము కూడా ఆ ప్రకారంగానే ఉండాలి అనేది ఆయన యొక్క సంకల్పమైనది. మనం ఏమై ఉన్నామో అనేది దేవుని గ్రంథంలో ఆయన కుమారుని యొక్క సారూప్యంలోనికి మనము ఉండాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో చదువుతున్నాము. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. హల్లెలూయా. ఇక్కడ మన సహవాసం ఎవరితోని? యేసుక్రీస్తుతో మనం సహవాసము చేస్తూ ఉన్నాము. కుమారుడైన క్రీస్తుతో మనము సహవాసం కలిగి ఉన్నాము. కాబట్టి మనం ఏం చేయాలా? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మన మనస్సు పెట్టుకోకూడదు. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. మనము మృతి పొందేమటండి. యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల్లో మనం సారూప్యం గలవారం అవ్వాలని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల్లో యేసు ప్రభు ఆయన చనిపోయాడు అన్నమాట. ఆయన చనిపోతే మనకి కూడా ఏమొచ్చింది? మరణం వచ్చింది. మరణిస్తాం అన్నమాట. అయితే మన జీవం ఎవరితో దాచబడినట? దేవుని దగ్గర మన జీవము దాచబడి ఉన్నది. దేవుని దగ్గర మన జీవము దాచబడినది. అయితే ఒకనొక దినాన మన ప్రభు అయిన యేసయ్య ఆయన ప్రత్యక్షమవుతారు. అండ్ ఆయన సజీవుడిగా పునరుద్ధానుడిగా ప్రత్యక్షమవుతారు. ఆయన ప్రత్యక్షమైన సందర్భంలో మనము కూడా ఆయనతో సారూప్యము గలవారం అవటానికి అప్పుడు మనము కూడా ప్రత్యక్షమవుతాం. ఆయన కుమారు యేసుక్రీస్తు ఏ విధంగా ప్రత్యక్షమయ్యారో అదే బాణీలో మన యొక్క ప్రత్యక్షత కూడా ఉంటుంది అని వాక్యంలో మనకు తెలియజేయబడతా ఉంది. కాబట్టి మనము కూడా ప్రత్యక్షపరచబడతాము అనేది వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఒకనొక సందర్భంలో శిష్యుడు అడుగుతున్నారు, ప్రభువా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించాము, మాకేంటి లాభము, మాకేంటి ప్రయోజనము అని అడుగుతారన్నమాట అండి. సమస్తాన్ని కూడా విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించాము, మాకు ఏంటి లాభము అని అడిగితే ప్రభు అన్నాడు, యేసు వారితో ఇట్లనను, పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తం మా అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. హల్లెలూయా. ఇక్కడ ప్రభువుతో అడుగుతూ ఉన్నారు, ప్రభువా, మాకు ఏంటి లాభం? మేము సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించాము, మీ కుమారుని సహవాసానికి మమ్మల్ని పిలిచారు, కాబట్టి పిలుపు తన్నట్టుగా మేము నడుచుకుంటాం మేము సిద్ధంగానే ఉన్నాము, అయితే మాకు లాభం ఏంటి అని అడుగుతున్నారు అన్నమాట. అడిగితే ప్రభు చెప్పారు, ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు మహిమగల సింహాసనం మీద ఆసీనులై ఉన్నప్పుడు మీరును 12 సింహాసనాల మీద ఆసీనులై ఉండి ఇశ్రాయేలు 12 గోత్రముల వరకు తీర్పు తీరుస్తారని ప్రభు వారికి చెప్పారన్నమాట. అంత మాత్రమే కాదు, భూలోక శరీర సంబంధంగా అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తండ్రిని, తల్లిని, పిల్లలను, భూములు, ఇండ్లు ఇలాంటివి ఎన్నిటిని కూడా త్యాగం చేస్తే నాకు 100 రెట్ల ప్రతిఫలాన్ని ఆయన అనుగ్రహిస్తాడని వాక్యంలో మనకు తెలియజేయబడతా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆయన మనల్ని దేవుడు ఎందుకు వచ్చాడంటే ఆయన కుమారునితో సారూప్యము గలవారవటానికి ఆయన మనను ఎన్నుకున్నాడు, ఆయన మనను పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు అని వాక్యంలో మనకు తెలియజేయబడతా ఉంది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత, పెంతెకోస్తు దినం తర్వాత పేతురు యోహానులు దేవాలయంలోనికి వెళ్తూ ఉన్నారన్నమాట. పేతురు యోహానులు దేవాలయంలోనికి వెళ్తూ ఉంటుండగా అక్కడ ఒక కుంటివాడు, పుట్టుకతో నుండి కుంటిగా ఉన్నవాడు ఆ దేవాలయపు దగ్గర భిక్షం అడుగుతూ ఉన్నాడు అన్నమాట. అడుగుతూ ఉంటే పేతురు అంటాడు, వెండి బంగారాల మధ్య ఏమీ కూడా
లేవు, కానీ మాకున్నదే మీకు కలిగినదే మీకు ఇస్తా ఉన్నాము అని చెప్పి నజరేయుడైన యేసు నామమున అతను చేయి పట్టుకుని పైకి లేపితారన్నమాట. లేపితే వెంటనే అతనికి శిలమంటలోనికి బలం వచ్చింది. తన కాళ్ళు పాదాలు చక్కగా మారాయన్నమాట. గొప్ప ఆశ్చర్యకార్యం జరిగింది. పుట్టినప్పటి నుండి ఎప్పుడూ కూడా నడవటం ఎరగని వాడు అలాంటి వాడు ఇప్పుడు గంతులు వేస్తూ దేవుని మందిరంలోకి ప్రవేశించి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఆరాధన చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఉపదేశం ఇచ్చారు. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, దేవాలయపు అధిపతి, సద్దూకయ్యులు వీరందరూ కూడా వారిని నిర్బంధించి మీరు ఏ నామం ఈ కార్యాలు చేస్తూ ఉన్నారు అని అడుగుతారన్నమాట. అడుగుతూ ఉంటే వారు చెప్పారు, మేము యేసుక్రీస్తు నామంనే మేము ఇవన్నీ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామంనే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామంన రక్షణ పొందలేము అని కరాఖండిగా వాళ్ళు చెప్తున్నారన్నమాట. కరాఖండిగా చెప్తున్నప్పుడు వారు ఆశ్చర్యపోయారు. ఏంటి వీరు ఈ యొక్క అధికారం వీరికి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ యొక్క స్వస్థతలు వీరికి ఎక్కడి నుంచి వచ్చాయి అని తెలిసి చివరికి ఆరా తీస్తే వారు అంటున్నారు, వారు పేతురు 4వ అధ్యాయం, అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని గ్రంథంలో మనం చదువుతా ఉన్నాము, వీళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అద్భుతాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ యొక్క పరిచర్య మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని గమనించినట్టయితే వారు అదేనని వారు యేసుతో కూడా ఉన్నవారు అనే పేరు వచ్చిందన్నమాట. వారు ఎవరితో సహవాసం ఉన్నది? 3.5 సంవత్సరాలు యేసయ్యతో సహవాసం చేశారన్నమాట. 3.5 సంవత్సరాలు యేసయ్యతో సహవాసం చేస్తే వారి జీవితాలకు గొప్ప మార్పు, గొప్ప రూపాంతరమైనటువంటి అనుభవం వారికి వచ్చిందన్నమాట. వారి పాత జీవితము వేరు, ఇప్పుడు యేసుక్రీస్తుతో ఉన్న తర్వాత వచ్చిన జీవితము వేరు. కాబట్టి ఇప్పుడు గొప్ప మార్పు, గొప్ప క్షేమము, గొప్ప రూపాంతరకరమైన అనుభవము ఇప్పుడు వచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. వారు యేసుతో కూడా ఉన్నవారుగా వారికి సర్టిఫికేట్ వచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు మనల్ని తన కుమారుని సారూప్యంలోనికి మనను పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అని దేవుని గ్రంథంలో మనకు తెలియజేయబడతా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. మరొక మాట మనం చూద్దాము. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము 20వ వచనం చదువుదాం. దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యం అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయమై ఉన్నవి. చాలండి. ఇక్కడ వాక్యం మనం చదువుతున్నాం, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దేవుని సన్నిధిలో ఏమున్నాయండి? దేవుని సన్నిధిలో ఆయన వాగ్దానాలు ఉన్నాయటండి. దేవుని సన్నిధిలో ఆయన ఏమొచ్చాడండి? వాగ్దానములు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యం అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అని వాక్యంలో మనం చదువుతున్నాం. దేవుని వాగ్దానములు ఎన్ని అనేక ప్రశ్నార్థకం అన్నమాట. దేవుని వాగ్దానాలు ఎన్ని అని ప్రశ్నార్థకం చేస్తే దేవుడు అబ్రహాముకు వాగ్దానాలు చేశాడు. దేవుడు అబ్రహాముకు వాగ్దానాలు చేశాడు. ఎన్ని వాగ్దానాలు అంటే మనం చదువుతున్నాం, ఆ మాట మనం చదువుతాము. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. చాలు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చదువుతున్నాము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు,
నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదను, నిన్ను దూషించు వారిని శపించుదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రాహాముతో అనగా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు అన్నమాట అండి. అబ్రాహాముతో ప్రత్యక్షమైనప్పుడు దేవుడు అబ్రాహాముకి వాగ్దానాలు ఇచ్చాడు. ఏ వాగ్దానాలు ఇచ్చాడండి? శాశ్వతమైనటువంటి వాగ్దానాలు, నిబంధన పూర్వకమైన వాగ్దానాలు దేవుడు అతనికి ఇచ్చాడన్నమాట అండి. ఈ వాగ్దానాలు ఎన్ని అని చూసినట్లయితే 7, ఇక్కడ 7 వాగ్దానాలు ఉన్నాయి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదను, నిన్ను దూషించు వారిని శపించుదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రాహాముతో అనగా. అలాగా దేవుడు 7 వాగ్దానాలను దేవుడు అబ్రాహాముకు చేస్తున్నమాట అండి. దేవుడు 7 వాగ్దానాలు అబ్రాహాముకు చేశాడు. ఈ 7 అనే సంఖ్య సంపూర్ణతకు సాదృశ్యం, పరిపూర్ణతకు సాదృశ్యం. కాబట్టి దేవుడు అబ్రాహాముకు ఎలాంటి దీవెన ఇచ్చినగా? సంపూర్ణంగా ఉన్నటువంటి దీవెన, సంపూర్ణమైన ఆశీర్వాదము, సంపూర్ణమైనటువంటి వాగ్దానాలను దేవుడు అబ్రాహాముకు ఇచ్చినట్టుగా మనం చదువుతూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు అబ్రాహాముకు సంపూర్ణంగా దీవించడానికి ప్రణాళికలో ఆయన సంపూర్ణతను అనుగ్రహించాడు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ సంపూర్ణత ఇచ్చాడు. అందుకే ఆ దేవుడు అతనికి మరొక మాట చదువుదాము. 13వ అధ్యాయము, ఆదికాండం 13వ అధ్యాయము 16, 17 వాక్యాలు చదువుదాం. మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణుల వలె విస్తరింపచేసెదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కించవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చదనని అబ్రాహాముతో చెప్పెను. చాలు. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. నువ్వు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చిదనని అబ్రాహాముతో చెప్పాను. హల్లెలూయా. దేవుడు అబ్రాహాముకి ఎంతటి గొప్ప వాగ్దానం ఇచ్చాడండి. భూమి మీద ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకోమన్నాడు అన్నమాట. సాధ్యమైతే లెక్క పెట్టడం అంటే సాధ్యమైనది అసాధ్యమైనటువంటి కార్యం. అయినా దేవుడు నీ సంతానాన్ని అంతగా అభివృద్ధి చెందుతానంటున్నాడు. ఇంకేమంటాడు దేవుడు? అబ్రాహాంకి దేశాన్ని ఇచ్చాడండి. దేవుడు అబ్రాహాంకి ఏమిచ్చాడు? దేశాన్ని. నువ్వు ఎంత దూరం నడుస్తావో పొడుగు వెడల్పులో నువ్వు ఎంత దూరం నడుస్తావో, ఎంత దూరం సంచరిస్తావో ఆ ప్రాంతం అంతటిని నీకు దేశముగా నీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తాడన్నమాట. దేవుడు అబ్రాహాముకు అలాంటి పరిపూర్ణమైనటువంటి వాగ్దానాలు చేసినట్టుగా దేవుని గ్రంథంలో మనకు తెలియజేయబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మూడవదిగా హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 23 వచ్చిన మరొకసారి చదువుదాం. హెబ్రీ పత్రిక 10:23 మరొకసారి చదువుదాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చయముగా పట్టుకొందుము. చాలు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకొందాము. వాగ్దానాలు భవిష్యత్తుకు సాదృశ్యం అన్నమాట. ఇంకా వాగ్దానాలు ఏమైందండి? భవిష్యత్తుకు సాదృశ్యం. భవిష్యత్తులో ఏముండాలి? నిరీక్షణ. మన నిరీక్షణకు ఆధారము దేవుని వాగ్దానాల్లో ఉన్నది. కాబట్టి మన భవిష్యత్తులో నిరీక్షణకు ఆధారము దేవుని వాగ్దానంలో ఉన్నది. హల్లెలూయా. కాబట్టి 11వ అధ్యాయం 11వ వచనం కూడా చదువుదాం. హెబ్రీ పత్రిక 11:11. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. చాలు. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిని పొందెను. దేవుని యొక్క వాగ్దానాల్లో మనం చూడండి ఎంత పునరుద్ఘాటం చేస్తూ ఉన్నాడో దేవుని యొక్క వాగ్దానాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇంతకీ దేవుడు ఏంటి వాగ్దానము, ఆయన మనకు ఇచ్చిన వాగ్దానం ఏంటి అనేది మనం గమనించినట్లయితే, ఒకటి వాగ్దాన సంతానం. దేవుడు ఏమిస్తాడండి? సంతానం, వాగ్దాన సంతానం. లోకంలో చాలా సంతానం ఉన్నది, కానీ అన్నిటికీ కూడా వాగ్దాన సంతానం కాదన్నమాట అండి. దేవుడు అబ్రహాముకు పిల్లల్ని ఇస్తానన్నాడు.
దేవుడు మొత్తం దేవుడు 7 ఆశీర్వాదాల్లో మొత్తం అన్నీ కూడా అనుగ్రహించాడండి. అన్నీ అనుగ్రహించి చివరిగా ఒకటి మాత్రమైన ఆయనని అట్టే పెట్టుకున్నాడు. ఎందుకంటే అది పరీక్షించి ఇవ్వాలనే ఉద్దేశంతో అన్నమాట. ఏదో సాదాసీదాగా వచ్చి వెళ్ళిపోవడమే కాదు కానీ ఒక నిశ్చలమైనటువంటి ఒక ఏర్పాటుతో దేవుడు అబ్రహాములకు వాగ్దానాన్ని ఆలస్యం చేసినమాట. దేవుడు పిల్లల్ని విడిచేసే వాగ్దానంలో అయితే దేవుడు పిల్లల్ని ఇచ్చాడు కానీ ఏ వాగ్దానం ఏ కుమారుడు కావాలని ఆయన కోరుకున్నాడు అంటే వాగ్దానపు పుత్రుడు, వాగ్దాన వారసత్వం అన్నమాట. వాగ్దాన సంతానం కావాలి అని ప్రభువు కోరుకున్నాడు. అబ్రహాముకు చాలా ఆస్తి ఉంది. ఆ ఆస్తి అంతా కూడా అబ్రహాము కుమారులందరికీ ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వాలని కోరుకున్నాడు అంటే వాగ్దానపు వ్యక్తికి, వాగ్దాన సంతానానికి మాత్రమే ఇవ్వాలి అని దేవుడు నిర్ణయించడం అన్నమాట. ఎందుకనగా దేవుడు కూడా వాగ్దానపు దేవుని సన్నిధిలో వాగ్దానాలు ఒక వారసత్వం లేని విధంగా కాదు ఆయన నడిపించేది. ఆయన చేసే విషయంలో ఏంటంటే వారసత్వం ఉన్నది. ఏంటి, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటా ఉన్నాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటా ఉన్నాడు. కాబట్టి ఆయన వాగ్దానపు దేవుడు, వారసత్వం అన్నమాట. దేవుడు అలాంటి వారసత్వాన్ని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి అబ్రహాం యొక్క సంతానం కూడా వారసత్వం అన్నాడు. నువ్వు నీ దాసిని దానికి బిడ్డను కూడా నువ్వు తీసి పంపించేయని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం ఆ మాటకు విధేయత చూపాడు అన్నమాట. ఆ మాటకు విధేయత చూపాడు. కాబట్టి దేవుడు ఇస్సాకు అనే వాగ్దానపు పుత్రుడిని స్థిరపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనకి తెలియజేయబడతా ఉంది. హల్లెలూయా. ఎందుకు ఈ వాగ్దానపు పుత్రుడు కావాలి, ఈ వాగ్దాన పుత్రుడు ఎందుకు అవసరమయ్యాడు అని గమనించినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో చదువుతాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ దేవుడు పాముతో చెప్తున్నాడు అన్నమాట. పాముతో, సర్పంతో అంటా ఉన్నాడు, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. వైరం ఒక కలహం అన్నమాట అండి. ఎవరికిని? స్త్రీ సంతానానికిని సాతాను యొక్క సంతానానికిని. సాతాను సంతానం అంటే సర్ప సంతానానికిని స్త్రీ సంతానానికి కూడా వైరుధ్యం అన్నమాట అండి. వైరుధ్యం ఉన్నది. ఎప్పుడు కూడా వైరుధ్యం. పాము ఎప్పుడు కూడా స్నేహితుడిగా చూడరు. పాము ఎప్పుడైనా స్నేహితుడిగా చూస్తారండి, అది ఎప్పటికైనా కాటేసేదే. కాబట్టి అలాంటి శత్రుభావము పాముతో ఉంటుందన్నమాట అండి. కాబట్టి ఆ పాముతో ఉన్నాడు, నీకును ఆమెకును సదాకాలము వైరం ఉంటుంది అని దేవుడు చెప్పాడు. అయితే నీ సంతానం ఏం చేయాలి? స్త్రీ సంతానం ఏం చేయాలంటే సాతానుని జయించాలి. సర్పాన్ని నాశనం చేయాలనేదే స్త్రీ సంతానం యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ స్త్రీ సంతానం ఎవరు అని మనం గమనించినట్లయితే యేసు ప్రభువే. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతా ఉన్నాము. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చాలండి. ఇక్కడ ఆయన ఎలా పుట్టాడండి? స్త్రీ యందు పుట్టాడు. ప్రభు ఎవరు? స్త్రీ పురుషుల వలన కలిగినటువంటి పుత్రుడు కాదు. మానవులందరూ వేరు, ప్రభు యొక్క జన్మ వేరు. ప్రభు స్త్రీ సంతానం, స్త్రీలో నుండే ప్రభు వచ్చాడన్నమాట. కాబట్టి అది స్త్రీ సంతానం అనగా యేసు ప్రభువే. యేసు ప్రభు యొక్క ఆయనే వారసత్వ పుత్రుడు. ప్రపంచం అంతటికీ కూడా వారసత్వపు పుత్రుడు యేసయ్య. ఎందుకనగా ఆయన సాతానుని సిలువ మీద సాతానుని ఆయన ఏం చేశాడంటే ఆయన తల చెత్తకొట్టాడు అన్నమాట. సాతాను ఆయన మడిమిని కొట్టాడు. సాతాను ప్రభు యొక్క మడిమిని కొట్టాడు. అయితే యేసయ్య సాతాను యొక్క తలను చెతకొట్టి గొప్ప విమోచన, గొప్ప విడుదల, గొప్ప జయాన్ని కూడా కలుగజేసినట్టుగా వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి వాగ్దానపు సంతానం ఎవరంటే యేసయ్య. కాబట్టి వాగ్దాన సంతానం ఇంకా ఎవరు అంటే ఇస్సాకు. ఇలాంటి వారి వాగ్దాన సంతానం అన్నమాట. హల్లెలూయా.
హల్లెలూయా. తర్వాత రెండవదిగా వాగ్దానపు ఆత్మ. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 1:13. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. హల్లెలూయా. ఇక్కడ దేవుని ఆత్మ ఏ ఆత్మని చెప్పబడిందండి? వాగ్దానపు ఆత్మ. హల్లెలూయా. వాగ్దానపు ఆత్మ అనేది మనం చెప్పబడతా ఉందన్నమాట అండి. దేవుని యొక్క ఆత్మ ఏమాత్మ? వాగ్దానపు ఆత్మ. ఎందుకనగా దేవుడు ఇది వాగ్దానం చేసిరండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 38, 39 చదువుదాం. పేతురు 2వ అధ్యాయం 38, 39. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అని వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందిన వారితో చెప్తున్నాను. హల్లెలూయా. హృదయ వాక్యం చెప్తున్నా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇదేంటండి? వాగ్దానం. ఇది దేవుని యొక్క వాగ్దానం అన్నమాట అండి. ఈ వాగ్దానం ఎవరికి ముందు సిద్ధపరచండి? ఒక బహుమతి ఉందనుకోండి, ఆ బహుమతికి పై కవరింగ్ చేస్తారు. పైన కవరింగ్ చేసి దాన్ని ప్లాస్టర్తో అంటించేసి దాన్ని భద్రపరుస్తారు అన్నమాట. అదే విధంగా దేవుని బిడ్డలందరూ కూడా ఎలాగంటే ఒక గొప్ప బహుమానం. ఈ బహుమానాన్ని ఎవరూ కూడా పాడు చేయడానికి వీలు లేకుండా ఈ బహుమానాన్ని ప్యాకింగ్ చేసి ముద్రించినట్లుగానే పరిశుద్ధాత్మ వాళ్ళందరినీ కూడా ముద్రిస్తారన్నమాట. అది దేవుని యొక్క ఆత్మ అని దేవుని గ్రంథంలో తెలియజేయబడతా ఉంది. అది వాగ్దానపు ఆత్మ. మూడవదిగా వాగ్దాన దేశము. మూడవదిగా ఏంటండి? వాగ్దాన దేశము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వాక్యం చదువుదాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చాలండి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. అబ్రహాం ఎందుకు విశ్వాసపు వీరుడు అని గమనించినట్లయితే భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నీ కూడా దేవుడు అతనికి తెలియపరచడన్నమాట అండి. అవన్నీ కూడా సాదృశ్య రూపముగా అన్నీ కూడా దేవుడు అబ్రహామునకు తెలియజేశాడు. అబ్రహాము నుండి గుడారంలో నివసించాడండి. అయినా అతను ఎలాంటి విశ్వాసంతో ఉన్నాడో అని గమనించినట్లయితే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. ఏదైనా ఒక మంచి పట్టణానికి కానీ, ఒక బిల్డింగ్ కానీ ఒక ఇంజనీర్ ఉంటారన్నమాట. ఇంజనీర్ కట్టడం ఉంటారు. ఆ బిల్డింగ్ యొక్క వైభవం కానీ, ఆ పట్టణం యొక్క వైభవం కానీ ఆ కట్టిన ఇంజనీర్ యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అయితే దేవుడే ఇంజనీర్గా ఉంటాడట. దేవుడే ఇంజనీర్గా ఉండి, దేవుడే శిల్పిగా ఉండి, దేవుడి నిర్మాణకుడుగా ఉండి, శిల్పియు నిర్మాణకుడు కూడా రెండు కూడా దేవాది దేవుడు, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామైనటువంటి దేవుడు ఈ ఇంజనీరింగ్ ప్లాన్ చేసిందండి. అది ఏ పట్టణం అట? పరలోక పట్టణం. అదే పట్టణం అండి? పరలోకపు పట్టణము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. ప్రకటన ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా విధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది
పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదియవది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యములతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. చాలు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుని యొక్క పరలోకపు పట్టణము యొక్క వైభవము ఈ యొక్క వచనాల్లో మనం చదువుతూ ఉన్నాం. పట్టణపు ప్రాకారము సూర్యకాంతంతో కట్టబడిన పట్టణము స్వచ్ఛము స్ఫటికంతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు, ఈ పట్టణపు యొక్క ప్రాకారం యొక్క పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని తర్వాత ఆ యొక్క ప్రాకారానికి 12 గుమ్మాలు ఉన్నాయన్నమాట. ఆ 12 గుమ్మములు కూడా 12 ముత్యములతో నిర్మింపబడినవి గుమ్మాలు అన్నమాట. అలాంటి గొప్ప పట్టణము ఉన్నది అన్నమాట. అది ఎవరికి అని గమనించినట్లయితే, ఎవరైతే ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూసి సిద్ధపడతారో వారందరికీ కూడా ఇవ్వాలనేది ఆయన యొక్క సంకల్పమైనది. కాబట్టి ఇప్పుడు దేవుని ఒక వాక్యం మనం చదువుదాము. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ చదువుదాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుంటాము. చాలు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. హల్లెలూయా. అది చెప్పబడుతున్న ప్రియులారా, మనకి ఈ వాగ్దానాలు ఉన్నాయి. ఎన్ని వాగ్దానాలు మనం అనేకమైన వాగ్దానాలు మనం చదివాము, అనేకమైన వాగ్దానాల గురించి మనం విన్నాము. హల్లెలూయా. మనకి ఈ వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి ఏం చేయాలట? దేవుని భయముతో మనం ఉండాలన్నమాట అండి. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకునొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకోవాలి. వాగ్దానము ఉన్నవారికి చాలా జాగ్రత్తగా వారు నడవాలి అనేది దేవుని వాక్య సారాంశం అన్నమాట అండి. వాగ్దానాలు లేని వారికి వారికి భవిష్యత్తులో నిరీక్షణ లేని వారుగా వారు ఉంటారు. కాబట్టి వారు ఎలా జీవించినా పర్వాలేదని వారు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలకు నిరీక్షణ ఉన్నది. దేవుని బిడ్డలకు వాగ్దానాలు ఉన్నాయి. ఇదే గొప్ప సొత్తు, ఇదే గొప్ప ఆస్తి. ఈ వాగ్దానాలనే ఆస్తిని కాపాడుకోవడం కోసం దేవుని భయం కలిగి పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకోవాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేయబడతా ఉంది. హల్లెలూయా. హెబ్రీ పత్రికలోనే మరొక వాక్యం కూడా చదువుదాము. 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. 1 విశ్రాంతిలో ప్రవేశించుటకు వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉండము. చాలే. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుటమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. హల్లెలూయా. నేను ఇంకా ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుటమని వాగ్దానం. ఏ విశ్రాంతి ఏంటండి? దేవుని యొక్క నిత్య రాజ్యము, పరలోక రాజ్యం అనే ఏంటంటే విశ్రాంతి. ఆ విశ్రాంతిలో వెళ్ళాలంటే దేవుని భయం కలిగి పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరంలో ఆత్మ కలిగినటువంటి కల్మషం అంతటినీ కూడా కడుక్కొని మనం నిర్దోషులుగా నిందారహితులుగా ఉన్నప్పుడు మాత్రమే ఆ రాజ్యానికి మనం వారసులం కాగలము. అలాంటి రాజ్యానికి వారసులుగా కావడానికి ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన కుమారుని సహవాసానికి మనం పిలుస్తూ ఉన్నాడు. ఆ సహవాసంలో మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పణ చేసుకుని సంసిద్ధతతో ప్రభువుని సేవించు, ప్రభువుని వెంబడించు, ప్రభు యొక్క ఆజ్ఞల్లో మనం నడుచుకొనొచ్చు ఆయన చిత్తానికి అనుకూలంగా మనం జీవిస్తూ ఫల సంబంధమైన ఆశీర్వాదాలకు పాత్రలుగా ఉన్నట్లుగా దేవుడు మనం నడిపించును గాక. ఆమేన్.
చేసి కదా. ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మా దేవ, మా ప్రభువ, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. కొద్ది నిమిషాలు నీ వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాము. దేవా, మేము వాగ్దానపు పుత్రులుగా ఉండాలని మమ్మల్ని కోరుతా ఉన్నారు. వాగ్దానపు సంతానముగా ఉండాలని మమ్మల్ని కోరుతా ఉన్నారు. ప్రభా, మీరు మాకంటే ముందుగానే ఉండి సాతానికి తలను చెదరగొట్టారు. ప్రభా, అపవాదికి తలను చెదరగొట్టారు. మరలా గొప్ప విజయాన్ని నువ్వు అనుగ్రహించినట్టుగా నీ లేఖనంలో మేము గమనిస్తూ ఉన్నాము. ప్రభువా, మాకు ఒక వాగ్దాన దేశానికి మేము స్వతంత్రులుగా ఉండాలని, స్వతంత్రించుకోవాలని అనేది మీకు ఉద్దేశం, నీ ప్రణాళికైనది. అయినా దేవుని వాగ్దానం అన్ని క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నవి, కానీ అవునని కాదన్నట్టుగా లేవని దేవుని వాక్యం అంటున్నట్టుగా నీ వాక్య వాగ్దానాన్ని మేము అందరం స్వతంత్రించుకుని నేను మీ ఆత్మ సంబంధంగా వదిలేవారిగా ఉంటే సహాయం దయచండి. పర సంబంధమైన ఆశీర్వాదం కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మా సంఘాన్ని సిద్ధపరచండి, మా ప్రజలను సిద్ధపరచండి. పరిపూర్ణమైన ఆశీర్వాదము, దీవెనతో, మేలుతో నడిపించమని, మహిమయు గంతి ప్రభావాలు పొందుకోమని మా ప్రభుని రక్షకుని యేసయ్య నామములో ప్రార్థించి విడుకొచ్చున్నాం పరలోకపు తండ్రి.